సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. మమతా బెనర్జీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట దక్కింది. బెంగాల్ రాజకీయాలను కుదిపేసిన టీచర్ పోస్టుల స్కామ్ లో సీబీఐ దర్యాప్తు అవసరం లేదని తెలిపింది ధర్మాసనం. సీబీఐ దర్యాప్తు జరపాలంటూ కోల్కతా హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో కొన్నింటిని పక్కన పెట్టింది సుప్రీంకోర్టు. అదనపు పోస్టుల సృష్టిపై రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయంలో సీబీఐ దర్యాప్తు అవసరం లేదని స్పష్టం చేసింది. నిపుణులతో చర్చించిన తర్వాతే బెంగాల్ విద్యాశాఖ అదనపు పోస్టులను క్రియేట్ చేసిందని, అందుకు గవర్నర్ ఆమోదం కూడా ఉందని కోర్టు తెలిపింది. అలాంటప్పుడు న్యాయపరమైన జోక్యం అవసరం లేదని తెలిపింది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం. అయితే టీచర్ల నియామకాల్లో అవకతవకలకు సంబంధించిన ఇతర అంశాలు, ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు కొనసాగుతుందని కోర్టు తెలిపింది. ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాధ్యాయులతో పాటు గ్రూప్ సి, గ్రూప్ డి స్టాఫ్ సిబ్బంది నియామకాల కోసం 2016లో బెంగాల్ సర్కార్ పరీక్ష నిర్వహించింది. 24,650 ఖాళీలుండగా 25,753 మందికి అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చింది. ఖాళీల కంటే ఎక్కువ మందిని ఎంపిక చేయడంపై వివాదం రాజుకుంది. ఉద్దేశపూర్వకంగానే అదనపు పోస్టులను సృష్టించి అక్రమ నియామకాలు చేపట్టారని ఆరోపణలొచ్చాయి. దీనిపై విచారణ జరిపిన కలకత్తా హైకోర్టు ఆనాటి నియామక ప్రక్రియ చెల్లదని తీర్పిచ్చింది. అంతేగాక ఈ నియామకాల్లో అవకతవకలపై దర్యాప్తు జరపాలని సీబీఐని ఆదేశించింది. దీన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసింది బెంగాల్ ప్రభుత్వం. దీనిపై గతంలో విచారణ జరిపిన సుప్రీంకోర్టు దర్యాప్తుపై స్టే ఇచ్చింది. ఇవాళ దర్యాప్తు అవసరం లేదంటూ తీర్పిచ్చింది.